పుష్ప 2 మూవీకి అన్ని భాషల నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే నడుస్తుందనమాట. సో, కలెక్షన్స్ పరంగా కూడా ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 829 కోట్ల పైనే కలెక్షన్ రాబట్టి సో, ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అన్ని సినిమాల రికార్డ్స్‌ని అయితే ఈ మూవీ బ్రేక్ చేసిందనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే 5 రోజుల్లోనే 1000 కోట్ల పైనే కలెక్షన్స్ రావచ్చని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. సో, అలాగని వచ్చిందంటే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్‌గా 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ మూవీగా పుష్ప 2 మూవీ నిలుస్తుందనమాట. సో, మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టేస్తే బాలీవుడ్‌లో అయితే ఈ మూవీకి నీరాజనాలు పలుకుతున్నారనమాట. ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేసేసారు అక్కడ. సో, ఫస్ట్ డే ఈ మూవీకి బాలీవుడ్‌లో 72 క్రోర్స్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ అక్కడ బ్రేక్ చేసిందనమాట. ఆ తర్వాత వర్కింగ్ డే కావడం వల్ల ఈ మూవీకి సెకండ్ డే ఏంటంటే 50 క్రోర్స్ వచ్చిందనమాట. సో, తర్వాత మళ్ళీ సాటర్డే అవ్వడం వల్ల ఈ మూవీకి 74 క్రోర్స్ వచ్చిందనమాట. సో, ఫస్ట్ డే కన్నా సాటర్డే రోజున థర్డ్ డే రోజున ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. సో, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంకా సండే రోజు అయితే అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అనేది ఈ మూవీ బ్రేక్ చేసేసింది. 86 క్రోర్స్ వచ్చాయన్నమాట సండే రోజున, 4గో రోజు. సో, మొత్తం కలిపి 4 రోజుల్లోనే 290 కోట్ల పైన ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ అయితే అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేసింది. సో, చాలా అంటే చాలా ఫాస్ట్గా 300 క్రోర్స్ కలెక్ట్ చేసిన మూవీగా అయితే పుష్ప 2 మూవీ నిలిచిందనమాట. సో, బాలీవుడ్కి మన తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించారు మన అల్లు అర్జున్ గారు. సో, ఇప్పుడే ఈ కలెక్షన్స్ ఇంకా లాంగ్ రన్‌లో ఇంకా ఎంత ఉండబోతున్నాయనే దాని గురించి అయితే మన ఊహకే వదిలేశారు. సో, ఖచ్చితంగా లాంగ్ రన్‌లో ఈ మూవీ ఇదే బజ్‌గా నడిచిందంటే 1000 కోట్ల పైన ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టొచ్చని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ చూద్దాం మరి. అయితే బాలీవుడ్ కలెక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.